మెయిన్ ఇంకోటి ఏంటంటే పూర్ అనగానే ఇదొక చిన్న చూపు. ఆ వర్డ్ ఆ పూర్ అనే పదం ఏంటో పేదోడు వాడు ఏముందనేది. రిచ్ అనగానే వాడు బాగా డబ్బున్నాడు అని. ఆ రెండిటికి ఆ తారతమ్యం ఎందుకు వస్తుందో తెలియదు. పూర్, పావర్టీ, పేదరికం అనేది దట్ ఈస్ ది రిచెస్ట్ వర్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఊరికి మీరు అనగానే సరిపోతుందా, హౌ యూ విల్ డిఫైన్ ఇట్ అని మీరు అనొచ్చు అంటాను. నేను కారణం చెప్తున్నా. మీరు పూర్ కాకపోతే హౌ టు లివ్ అనేది మీకు తెలియదు. యూ డోంట్, మీరు ఎలా బతకాలి నేను అనే మార్గాన్ని మీరు చూజ్ చేసుకోలేరు. అసలు దానివైపు వెళ్ళదు. పొద్దున లేవగానే కావాల్సినవన్నీ మీ దగ్గర ఉండి నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు యూ డోంట్ ఓపెన్ యువర్ యాంటీనా. హౌ టు, నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి, నేను ఎలా చేయాలి, నేను ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే డబ్బు వస్తాయి, దాంతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను, నేను నా భార్య పిల్లల్ని పోషించడానికి నేను ఎలా కష్టపడాలి అనే ఆలోచన మొత్తాన్ని గ్రైండ్ చేసేది పావర్టీ. రైట్. అది లేకపోతే, ఆ థాటే లేకపోతే వాడు పేదరికానికి సంబంధించిన వాడు కాదు, వాడు దరిద్రుడు. దరిద్రానికి పేదరికానికి తేడా నా బుక్లో కూడా చెప్పాను మీరు. ఏంటంటే ఎంతున్నా ఇంకా కావాలనుకోవడం దరిద్రం. ఎన్ని కోట్లాది రూపాయలు ఉంటాయి, ఇంకా అది కూడా మనకి వస్తే బాగుండే అనుకునే అది దరిద్రం. చాలు నాకు ఇది ఉంది అనుకుని ఉన్నదాంతో సంతృప్తి పడటం పేదరికం. పేదరికం ఇన్ అదర్ వర్డ్స్ ఐశ్వర్యం. నేను చాలా పూర్, నేను చాలా రిచ్ అనేది చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడానికి దట్స్ నాట్ హిస్ మిస్టేక్. ఇప్పుడు మీరే చూడండి, అడు ఎందుకంటే నేను పావర్టీని ఎందుకు లవ్ చేస్తాను అంటే, కొంతమంది కోసం ఇప్పుడు మీరంతా వచ్చినప్పుడు బ్రహ్మాదవాడిలో మరి ఎంత ఉంటారో అక్కడ ఏముండదు, మడత మంచం ఒకటి ఉంటుంది, ఇదన్నారు అనుకుంటే మీరే రెస్పెక్ట్ ఇవ్వరు తెలుసా. ఎందుకంటే మరి బ్రాటప్ అలాంటిది. డబ్బున్న వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళకి మనం నమస్కారం చేయాలి, గొప్పగా చూడాలి. సార్ రిచ్ మెన్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ.